హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. నేనైతే వచ్చేసాను ఇంకొక డైలీ లైఫ్ వ్లాగ్ తోటి. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక్కడ వీడు అసలు కొంచెం వాటర్ తక్కువ తాగుతాడనమాట. అంత ఇష్టపడ్డు వాటర్ తాగడానికి. అది ఎలా ఇచ్చినా సరే అంటే గ్లాస్తో ఇచ్చినా, స్పూన్తో తాగిపించినా, ఫీడింగ్ బాటిల్లో వేసినా, లేకపోతే సిప్పర్ కొని ఇచ్చినా, ఎలా ఇచ్చినా వాడు వాటర్ మాత్రం అంత ఇష్టంగా తాగడు. అందుకని అప్పుడప్పుడు నేను ఇలా కొబ్బరి బొండం నీళ్ళు తాగిస్తూ ఉంటాను, కొంచెం హైడ్రేట్ అయ్యి ఉంటాడని చెప్పి. సో దానికోసం వీడికి స్ట్రాతో తాగడం వచ్చేసింది. అందుకని నేను ఈ బాండంలో ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ టైమో సెకండ్ టైమో స్ట్రాతో ఇవ్వడం. సార్ గారు అందులో ఏముందో చూస్తే కానీ తాగరు అనుకుంటా. నేను మీకు వాడికి స్ట్రా తాగడం వచ్చింది అని చెప్పి చూపిద్దామని నానా కష్టాలు పడుతున్నాను, కానీ వాడు మాత్రం నేనెందుకు చూపిస్తాను, నేను చూపించను అంటున్నాడు. ఇలా కాదు, మీకు ఎలాగన్నా చూపిస్తానని నా తంటాలు చూడండి. నేను కొంచెం తాగాను, తర్వాత ఇచ్చాను. మీ పిల్లలకి ఒకవేళ స్ట్రా అలవాటు చేద్దాం అనుకున్నారనుకోండి, అంటే ఫ్రూటీ లాంటి ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఫ్రూటీ తాగించమని చెప్పట్లేదు. అది నొక్కిన వెంటనే స్ట్రా నుంచి వస్తుంది కదా, వాళ్ళకి ఒకసారి టేస్ట్ తెలియగానే వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట ఆ చిన్న ట్రిక్, పీల్చాలి అన్న విషయం. నార్మల్ స్ట్రా, ఇలాంటి స్ట్రా పెట్టినప్పుడు వాళ్ళు ఫస్ట్ టైమే వాళ్ళు ఎఫర్ట్ పెట్టి లాగాలి కదా. నా బాధ మీకు అర్థమవుతుందని నేను ఏం చెప్తున్నాను. నేను చాలాసార్లు ట్రై చేశాను, ఇంట్లో వాటర్ తాగించి, పాలు తాగించి, అన్ని తాగించి ట్రై చేశాను, బట్ తాగలేదు. మొన్న ఒక రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాము, అక్కడ చిన్న ఫ్రూటీ లాంటివి ఏదో ఇస్తే నేను ఆ రీల్ కూడా పెట్టాను చూసారా. అది ఊరికే ఇంకా అది చాలా బోర్ అయిపోతున్నాడు, బిజ్జారు చేస్తున్నాడని జస్ట్ కొంచెం అది ఇలా నొక్కిన వెంటనే కొంచెం ఆ స్ట్రా నుంచి వస్తుంది కదా, అలా వచ్చింది అంతే. ఒక సెకండ్లో వచ్చింది వాడికి. అప్పటి నుంచి తెలిసిపోయింది అనమాట పేల్చగలను అన్న విషయం వాడికి కూడా. అండ్ ఈ కొబ్బరి బొండం విషయానికి వచ్చేస్తే, నేను ఇంకా అందులో ఏముందో చూపిస్తేనే తాగుతాడని చెప్పి ఇలా గ్లాస్లో వేసి తీసుకొస్తే అప్పుడు తాగాడు. సో మీ పిల్లలకి ఒకవేళ స్ట్రా అలవాటు చేయాలి అనుకుంటే, అది ఇలా నొక్కితే స్ట్రా నుంచి వచ్చే లిక్విడ్ వచ్చేలాంటి ప్యాకేజింగ్ అనుకోండి, వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది. లేకపోతే మనం కొంచెం థిక్ అనుకోండి, రాగి జావా ఇలాంటివి అనుకోండి, అవి కూడా మనం కొంచెం లాగి అలా స్ట్రా పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా హాఫ్ వరకు వస్తుంది. వాళ్ళు ఎఫర్ట్ ఎక్కువ పెట్టకుండా టేస్ట్ తెలియాలి, అది వాళ్ళ నా బాధ. సో అందరి పిల్లలకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు, అన్వికి ఇంకా ఫాస్ట్గా వచ్చేసింది స్ట్రా తాగడం. వీడు కొంచెం లేటే కానీ వచ్చింది. అది ఒక పెద్ద మైల్ స్టోన్ లాగా ఫీల్ అయిపోయాను నేను. స్ట్రా తాగడం వచ్చింది అంటే ఆడికి ఊఫ్ అని ఊదడమే కాకుండా అని పేల్చడం కూడా వచ్చు అని నేను హ్యాపీ అయిపోయాను. అండ్ ఇక్కడ వచ్చేసి టిఫిన్ చేస్తున్నాను, సేమియా పులిహోర చేస్తున్నాను ఈరోజు. సింపుల్ సేమియా పులిహోర బాక్స్కి కూడా సెట్ అయిపోద్ది, మాకు బ్రేక్ఫాస్ట్కి కూడా సరిపోద్ది అని చెప్పి నేను ఈ సేమియా పులిహోర చేస్తున్నా. వాటర్ బోల్డ్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి ఈ సేమియా వేసేయాలి. ఈ సేమియా పులిహోర టేస్టీగా రావాలంటే ఒక్కటే మెయిన్ ఏంటంటే, ఆ సేమియా ఎక్కువ కుక్ అయిపోకూడదు. ఒక 80% కుక్ అయినప్పుడు తీసేసి మనం ఇలాగ చల్లనీళ్ళు వేస్తాం అనుకోండి, ఆ కుకింగ్ ప్రాసెస్ అక్కడితో ఆగిపోయి అది కొంచెం పొడి పొడిగా ఉంటుంది. అప్పుడు పులిహోర చేయడం మనందరికీ వచ్చు కదా, తెలుగోళ్ళు అంటేనే పులిహోర చేయడం, తాలింపు పెట్టడం ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఫ్లాప్ అవ్వడానికి ఛాన్స్ ఏముండదు. జస్ట్ కడాయి పెట్టేసుకొని మనకు నచ్చిన తాలింపు అంతా వేసేసుకొని ఈ సేమియా కూడా వేసేసి సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి లెమన్ పిండేస్తే అయిపోయింది సేమియా పులిహోర. అంతే, చాలా సింపుల్ బేసిక్ రెసిపీ. కాకపోతే టేస్టీగా రావాలి, పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఆ పొడి పొడిగా ఉండాలంటే ఆ సేమియా ఏదైతే ఉందో అది ఎక్కువ కుక్ అయిపోయి మొద్దలాగా అయిపోయినా బాగోదు, అస్సలు కుక్ అవ్వకుండా గట్టిగా ఉన్నా బాగోదు. సో ఆ సేమియా బాయిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే రెసిపీ అనేది బాగుంటుంది అనమాట. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, జీడిపప్పు కావాలి అనుకుంటే వేరుశనగ గుళ్ళు ఇవి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, కొంచెం అల్లం, ఇవన్నీ వేసేసి లో ఫ్లేమ్లో కొంచెం బాగా ఫ్రై చేసేసుకొని మనం ఈ సేమియాని వేసేద్దాము. అండ్ ఈ కడాయి వచ్చేస్తే నేను ఆల్మోస్ట్ 2 years నుంచి దాటి వాడుతున్నాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఇండస్ వ్యాలీ నుంచి తీసుకుంది. మన కూపన్ కోడ్ ఉంటుంది హరీషా అని, యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుందండి. ఇండస్ వ్యాలీ బాగుంటాయి, నేను చాలా రకాలుగా చాలా యూజ్ చేశాను. చాలా వీడియోస్లో మీరు చూశారు, మీ అందరికీ తెలుసు. వ్లాగ్స్ చూస్తున్నారు అంటే మీకు ఇండస్ వ్యాలీ తెలుసనే మీనింగ్ అనమాట. సో నెక్స్ట్ టైం మీకు ఏదైనా యూటెన్సిల్ కావాలి, కడాయి లాంటిది ఏమైనా తీసుకోవాలి అనుకుంటే కనుక, అవసరం ఉంటే మనది ఒకసారి కూపన్ కోడ్ యూజ్ చేయడం అసలు మర్చిపోవద్దు.
ఇది అన్ని ప్రోడక్ట్స్ మీద ఉంటాయి అన్నమాట. మన కూపన్ కోడ్ యూజ్ అవుతుంది, హరీష HAEESHA యూజ్ చేస్తే మీకు అక్కడ ఉన్న డిస్కౌంట్ కాకుండా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. మనకి వెబ్సైట్లో కూడా రకరకాల కోడ్స్ కనిపిస్తాయి, కానీ అవి ఎక్కువగా 7% ఉంటాయి అన్నమాట డిస్కౌంట్. మన కూపన్ కోడ్ అయితే 12%. సో అది యూజ్ చేసుకోండి. సో ఐరన్వి, స్టీల్వి, అన్ని రకాలు కడాయిలు, కుక్కర్లు, అవి ఇవి ఇంటికి కావాల్సిన సామాన్లు కన్నా ఎక్కువే ఉంటాయి. సో వీటన్నిటిలో హెల్దీ కుక్వేర్ అండి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే ఉందో ఇది స్మూత్ క్యాస్ట్ ఐరన్తో చేసింది, మనకి నాన్ స్టిక్ లానే పనిచేస్తుంది. మనం మెయింటెనెన్స్ కూడా చాలా చాలా సింపుల్. జస్ట్ అది తడిగా ఉన్నప్పుడు గాలి తగలొద్దు, అంటే తడిగా మనం వాష్ చేసేసి అటువైపు పెరట్లో వదిలేసామనుకోండి, అప్పుడు రస్ట్ పట్టేస్తాయి. కాబట్టి తడి లేకుండా చూసుకోవడమే ఐరన్ వాటికి మెయింటెనెన్స్ అంటే. ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ అయితే మనకు ఆ పని కూడా లేదు, దాన్ని డిష్ వాషర్లో వేసేసుకోవచ్చు, అన్నిటిలో వేసుకోవచ్చు, నచ్చినట్టు వాష్ చేసుకోవచ్చు. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ అనుకోండి, అవి కూడా కుక్కర్, అవి వాటి లింక్స్ అన్ని కూడా ఇస్తాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో. నేను ఎక్కువగా యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నివి కూడా మీకు ఏదైనా అవసరం ఉంటే, మెయిన్గా కుక్కర్ మనందరివి ఎప్పుడు అల్యూమినియంవి ఇవే ఉంటాయి కదా, బట్ ఈ స్టెయిన్లెస్ స్టీల్వి యూస్ చేస్తున్నాక చాలా బాగా అనిపిస్తుంది. సో ఆ కుక్కర్వి ఆ లింక్స్ అన్ని ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, చూడండి. అండ్ మన సేమియా పులిహోర కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారు ఎంత పొడిగా వచ్చేసిందో. నాకు వచ్చింది పులిహోర చేయడం, సేమియా పులిహోర చేయడం. అండ్ నాకు వ్యూ బాగా తగ్గిపోయినా ఒక 4-5 మంచి మంచి కామెంట్లు పెట్టి నన్ను హ్యాపీ చేసేస్తున్నారు. మీరు ఒకవేళ ఈ వీడియో కూడా చూస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోలు చూస్తే కొంచెం పీస్గా అనిపిస్తుంది, ప్లెజెంట్గా అనిపిస్తుందని, నా వాయిస్ నచ్చుతుందని, అలాగా మంచి మంచి కామెంట్లు పెట్టి నాకు హ్యాపీ చేస్తారు. సో థ్యాంక్ యూ. నేను ఇలా కనిపించి అలా మాయమైపోయాను ఏంటి అనుకున్నారా? సో కుక్కర్ చూపిస్తానన్నాను కదా, చూపించకుండా వచ్చానని మళ్ళీ వచ్చాను అన్నమాట. ఈ ప్రెషర్ కుక్కర్ ఇవన్నీ చాలా చిన్న సైజు యూస్ చేస్తున్నాను నేను. నా దగ్గర పెద్దవి కూడా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి కుకింగ్ తక్కువే కాబట్టి నేను చిన్నవి యూస్ చేసిన. ఇవి జిన్ను కోసం అదేంటది కిచిడి చేయడానికి, ఈ పొటాటోస్ లాంటివి బాయిల్ చేసుకోవడానికి, పప్పు చేసుకోవడానికి, ఫ్యామిలీ ఆఫ్ 3 or 4 ఉంటే ఈ సైజ్ సరిగ్గా సరిపోద్ది. అండ్ వాళ్ళ దగ్గర ఇండస్ వ్యాలీ దగ్గర ఈ బ్లూ కలర్ ఇవి కూడా కొత్తగా రకరకాలవి లాంచ్ చేస్తున్నారు. దీని లిడ్కి చూసారా అలాగే 3 హోల్స్ వచ్చాయి. సో ఆ స్టీమ్ ఏమైనా ఉంటే పోయి బాగుంటుంది. అండ్ లిడ్తో వస్తాయి, లిడ్ లేకుండా వస్తాయి, మనకి నచ్చినవి మనం చూసుకొని తీసుకోవడమే. ఈ బ్లూ కలర్వి కూడా అంత బరువు ఉండవన్నమాట. ఇవన్నీ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ వస్తాయి. ఏమన్నాను, ఈ బ్లూ ఏంటంటే కొంచెం తేలిగ్గా ఉంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువ బరువు యూస్ చేయలేము అనుకుంటే ఈ బ్లూ కలర్వి కొంచెం తేలిగ్గా ఉంటాయి, బాగుంటాయి. అండ్ ఈ ప్యాన్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నవే. మీరు చూడొచ్చు క్వాలిటీ వైజ్ ఏం పోలేదు, అంటే రస్ట్ అదేమంటారు అంటుకుపోవడం కానీ క్రాక్స్ రావడం కానీ ఏం జరగలేదు. సో బాగున్నాయి. వీటన్నిటి లింక్స్ ఇస్తాను, చూడండి. ఓకేనా? ఇక్కడికైతే మళ్ళీ వచ్చేసాను. వీడిని వాకర్లో ఆల్మోస్ట్ 2 days తర్వాత వేసాను. అది ఓన్గా ఇంకా నడట్లేదు కదా, ఎక్కువ మంది పిల్లలు 1 yearకి నడిచేస్తారు, ఫస్ట్ బర్త్డే కల్లా చిన్న అడుగులు వేసేస్తారు. వీడైతే ఏమైనా సపోర్ట్తో నడుస్తున్నాడు, ఏం సపోర్ట్ లేకుండా నించుంటున్నాడు, కానీ వాడికి ఇంకా ఐడియా రాలేదు వాడు నడగలడు అన్న విషయం. ఇక్కడ నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూశాను, ఆ తాళం పట్టుకొని అలా తిరుగుతున్నాడని. తర్వాత నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు, కాలు మీద పడితే నొప్పి అయిపోద్ది అనుకున్నాను, కానీ నాకు వీడియోలో చూస్తే తెలిసింది నేను ఇక్కడ తుడుస్తున్నప్పుడు వాడికి దొరికింది తాళం అని చెప్పి. ఏంటేంటో చేస్తుంటారు, ఏంటేంటో పీకుతూ ఉంటారు, కానీ ఒక బాగా అనిపిస్తుంది. కానీ అంటే మనం అలిసిపోతాము. నాకు ఈ మధ్యన ఎంత నడువు నొప్పి అయిపోయిందో తెలుసా, ఎందుకంటే అన్ని ఇసురుతున్నాడండి. ఒక్కటి కాదు 2 కాదు, వాడికి చేతికి ఏది అందితే అది ఇసురుతూనే ఉన్నాడు. నేను అవన్నీ తీసి లెగిసి నాకు నడువు నొప్పి వస్తుంది. నేను అనుకుంటున్నా ఎందుకు నాకు నడువు నొప్పి వస్తుందా అనుకుంటే నాకు ఈ రోజు ఐడియా వచ్చింది. ఓకే, ఇన్నిసార్లు వంగి లెగిసే అలవాటు లేదు కదా, ఇప్పుడు లెగిస్తున్నాను అందుకనే అని. అండ్ ఇందాక అక్కడంతా రోజుకో కనీసం 3-4 సార్లు అదంతా క్లీన్ చేయాల్సి వస్తుంది, తడిగుడ్డు పెట్టాల్సి వస్తుంది. మనం తప్పదు కదా, చేయాలి. ఇక్కడ వచ్చేస్తే నేను మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్న ఇక్కడ తుడుస్తుంటే వాడు కూడా తుడుస్తానని అడిగాడు చూపురు, అందుకని కాసేపు ఇచ్చాను. కాసేపు ఆడుకున్నాడు. కాసేపు అంటే ఒక 2 నిమిషాలు, 2 minutes అంటే ఎంత ఎక్కువ. పిల్లలు ఏమంటారు, నేను సగం మాటలు మర్చిపోతానండి. నా బ్లాగ్స్ మీరు ఫస్ట్ నుంచి చూస్తుంటే కనుక నాకు నేను తక్కువ మాట్లాడతాను ఇంట్లో కూడా, అంటే బాగా తెలిసిన వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాను, నార్మల్గా మాటలు తక్కువే మాట్లాడతాను. అందుకని నేను జస్ట్ ఒక 15-20 పదాలతో బ్రతికేస్తుంటాను. ఇలా వాయిస్ ఓవర్ చేసినప్పుడు
నాకు సగం పదాలు గుర్తురావు. ఇలా అంటే ఎవరో అన్నారు, "నీకు థైరాయిడ్ ఉండుంటదండి." నాకేం లేవు థైరాయిడ్‌లు, గిరాయిడ్‌లు. ఎందుకంటే ఈడు పుట్టినప్పుడు నాకు అన్ని టెస్టులు జరిగాయి. ఏవి డెఫిషియన్సీలయితే ఏం లేవు. కాబట్టి అలాగే మాటలు యూజ్ అవ్వక మర్చిపోతుంటాను. అండ్ మీకు కబుర్లు చెప్తూ నేనిక్కడ జీర్ణం పొడి తాగిద్దామని చెప్పి తీసుకొచ్చా. ఈ గోకురు ఎంత బావుంటదో. మేము గోకురు అంటాము. మీరేమంటారో ఒకటి చెప్పండి. సో, ఈ గోకురు మెయిన్‌గా నేను ఈ జీర్ణం పొడి ఇవి తాగించడానికి యూస్ చేస్తా. ఎందుకంటే రకరకాలు బయటవి తింటున్నాడు కదా! లైక్ నాన్ వెజ్ కూడా స్టార్ట్ చేశాను. సో, అలా ఏవైనా రకరకాలు తింటున్నప్పుడు ఆ కడుపులో డైజెషన్‌కి వీటన్నిటికి ఇవి హెల్ప్ అవుతాయి. మన చిన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ రకాలు తాగేవాళ్ళం కదా! కషాయాలని అవని ఇవని. ఇప్పుడు అవన్నీ చేయలేకపోయినా అట్‌లీస్ట్ ఈ జీర్ణం పొడి వరకు తాగిస్తా. ఇందులో ఇది అక్క నాకు చేసిచ్చింది. నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు కంపల్సరీగా వీడియో తీస్తాను. ఇందులో అన్ని స్పైసెసే ఉంటాయి. జీలకర్ర, సోంపు, వాము ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ అది చేసిచ్చింది. సో, వాడు ఓపెన్ చేసిన వెంటనే పారిపోయాడు. తర్వాత మళ్ళీ ఏదో ఇస్తానని చెప్పి తీసుకొచ్చా. ఇది తాగడానికి కొంచెం బిజారు చేస్తాడు. అఫ్‌కోర్స్ కషాయాలు కూడా బుద్ధిగా తాగడానికి వాడికి ఏమైనా టేస్ట్ బడ్స్ లేవా? ఉన్నాయి కదా! అందుకని చెప్పి వాడు ఏడుస్తాడు. వాడు ఏడుపు మీకు చూపించలేదు కదా చాలా రోజుల నుంచి. అందుకని చెప్పి నేను ఈరోజు మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. ఎక్కువసేపు ఏం కాదు. కాసేపు ఏడుస్తాడు. అది కొంచెం ఘాటు ఉంటది అందుకని చెప్పి. ఈ గోకురు చాలా యూజ్ అవుతది. ఇలాంటివి ఏమైనా తాగించడానికి అది కార్నర్‌లో మనకి షార్ప్‌గా ఉంటది కదా! తాగించడానికి ఇలాగా అల్లరి పెడుతున్నప్పుడు తాగించడానికి చాలా యూజ్ అవుతది. సో, మేము గోకురు అంటాం. మీరేమంటారో చెప్పండి. ఓకేనా? సో, అయిపోయింది వాడి ఏడుపు. వాడు తాగడం. అది వెంటనే నోట్లో తాగిన వెంటనే కొంచెం ఘాటుగా ఉంటది కదా! అందుకని కొంచెం బిజారు చేస్తారు. తర్వాత వాటర్ అవి తాగించొచ్చు. పెద్ద పిల్లలకి అందరూ కూడా తినొచ్చు, తాగొచ్చు బావుంటది. అండ్ డైజెషన్‌కి చాలా హెల్ప్ అవుతది. సో, వాటర్ కూడా కొంచెం తాగిచ్చేసి నెక్స్ట్ ఇంకా మిగిలిన పనులు చేసుకోవాలి. ఈ రోజు వచ్చేస్తే కొంచెం పెద్ద వ్లాగ్ పెట్టాను. కొంచెం చూడండి. అండ్ చూసిన వాళ్ళు కుదిరితే కొంచెం ఒక లైక్, ఎవరికైనా షేర్ వరకు చెప్పలేను కానీ అట్లీస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. షేర్ చేయాలనిపిస్తే చేయండి. అంతకన్నా ఏం కావాలి కానీ. అండ్ ఉక్కురు చేద్దాం అనుకుని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్‌లో గోధుమలు తెప్పించాను. రైస్ అయిపోయిందని చూసుకోలేదని. సో, రైస్ ప్యాకెట్ కూడా తెప్పిచ్చా. ఈసారి 10 కేజెస్ తెప్పిచ్చాను. మొన్న పండగ అయినప్పుడు పంతులు గారికి ఇస్తాం కదా! అందుకని బోలెడంత రైస్ ఇచ్చేసడం వల్ల అయిపోయింది. నేను చూసుకోలేదన్నమాట. ఈసారి 10 కేజెస్ తెప్పిచ్చేసాను. నెక్స్ట్ ఇవన్నీ కడిగేసి పెట్టేసా. ఈ ఉక్కురు రెసిపీ నేను చాలా సార్లు చూపిచ్చానని చెప్పి ఇంకా ఈరోజు వీడియోలో చూపిచ్చలే. ఇది రాత్రి నేను ఇలాగా పెట్టేసాను పాన్ కింద. ఇలా మంచం మీద ఎవరు పెడతారు హరీష్ అని ఎవరికైనా డౌట్ వస్తే కనుక ఇక్కడ పెట్టేసి నేను తలుపేసేస్తున్నాను. వీడు అన్నీ ఇసిరేస్తున్నాడు అన్నాను. ఇవన్నీ ఇసిరాడంటే నాకు అస్సలు ఓపిక లేదు ఇంకా అవన్నీ సర్దుకోవడానికి. అసలు మా పనమ్మాయి కూడా ఇప్పుడు ఒక 2-3 రోజులు రాదు. కాబట్టి అన్నీ కింద మీద పడి చేసుకోవాలి. అందుకని నేను మంచం మీద వాడికి దూరంగా పెట్టి తలుపేస్తాను ఆ రూమ్‌ది. ఇక్కడ వచ్చేస్తే ఇది డ్రై రోస్ట్ చేసుకోవడానికి ఇందులో పెడుతున్నా. ఇదేంటి ఎలా వాడాలి అన్నీ నేను యూజ్ చేస్తున్నాను రకరకాలుగా. ఫూల్ మఖానా రోస్ట్ చేశాను. అలా రకరకాలవి రోస్ట్ చేసుకోవచ్చు దీంట్లో. యూజ్ చేశాక ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. బేసిక్‌గా చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా! అది వేడవుతది, తిరుగుతది. మనం అక్కడే ఉండి గ్యాస్ మీద డ్రై రోస్ట్ చేయలేనివి దీంట్లో చేసుకోవచ్చు. దీని రివ్యూ చెప్పినప్పుడు ఆ వీడియో తప్పకుండా చూడండి. ఓకేనా? ఇది పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉన్నా లేకపోతే ఎక్కువసేపు నించొని చేయలేని వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు వచ్చేస్తే ఫిష్ తెప్పించాను. బిగ్ బాస్కెట్ మనకి 8 మినిట్స్లో వచ్చేస్తుంది కదా, 8-12 మినిట్స్లో వచ్చేస్తుంది మా ఇంటికి అయితే. అలాగా బీబీ నవ్వు అని వచ్చింది కదా, అలాగే నేను జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఎక్కువ యూజ్ చేస్తా. ఈ మధ్యన ఈ బిగ్ బాస్కెట్ కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. రేట్ ఎందులో తక్కువ ఉంటే అందులో యూజ్ చేయడమే. మా ఆయన ఊరెళ్ళారు, వచ్చారు ఇప్పుడు. సో అన్వికి నాకు అని చెప్పి ఫిష్ ఇంకా తెప్పించాను. ఈ ఫిష్ బాగుంది. అదేమంటారు, ఆ కటింగ్ మనకి బెంగాల్ కట్ అంటారు అనుకుంటా దీన్ని. నాకు ఈ కట్ కన్నా నార్మల్ ఫుల్ ఫిష్ ఉంటుంది కదా, ఆ కట్టే నచ్చుతుంది. ఎనీవేస్ ఫిష్ అయితే బాగానే ఉంది. కొంచెం బాగా కడిగేసుకొని ఈరోజు నేను ఫిష్ ఎలా కడుగుతాను అనేది కూడా చూపిస్తాను. మరీ ఎక్కువ పెద్ద వీడియో అయిపోయిందా? నా మాటలకి బోర్ అయిపోతున్నారా చెప్పండి. సో ఫెబ్లో ఏంటి మీది రెజల్యూషన్ అనేది చెప్పండి. నాది ఒక 2 సంవత్సరాల నుంచి ఒకటే రెజల్యూషన్ అనమాట, రెగ్యులర్గా వీడియోలు పెట్టాలి అని. అది అవ్వట్లేదు. సో చూద్దాం ఫెబ్లో అయినా నేను చేయగలుగుతానా ఏంటి అనేది చూద్దాము.
ఈ ఫిష్ బోల్డ్ సార్లు కడగాలి. ఇప్పుడు మనకి ఫిష్ బాగానే ఆ పొలుసు అంటారు కదా, పొలుసేనా అదే అవి చిన్న చిన్నవి ఉంటాయి కదా రెక్కలు లాంటివి, తొక్కలు, అవన్నీ తీసేసే వస్తున్నాయి. ముందైతే మా చిన్నప్పుడు ఒక రాయి ఉండేది, ఆ రాయికి దాన్ని వేసి బండకేసి బాదినట్టు అది బాగా పామితే అవన్నీ పొలిసిపోతుంది. పొలుసనే అనుకుంటున్నాను. అది ఇప్పుడైతే అంతేం ఉండట్లేదు. సో ఫిష్ ఎప్పుడైనా కడిగినప్పుడు మెయిన్గా మనం సాల్ట్, పసుపు, దాని తర్వాత పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక 5 minutes అయిన తర్వాత మళ్ళీ వాష్ చేసేసుకోవాలి. ఇంకా కావాలి అనుకుంటే పసుపు, ఉప్పు, నిమ్మకాయతో కూడా వాష్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తా, బాగానే ఉంటుంది. ఈ 3 ఉప్పు, పసుపు, పెరుగు ఇలా కలిపితే ఇప్పుడు కలిసిపోద్ది. నేను వీడియో తీస్తున్నానని ఓపెన్ చేసిన వెంటనే నేను షాక్ అయిపోయినాయి, నువ్వేం కలవలేదా అని చెప్పి చుప్చాప్ చేత్తో కలిపాను. ఆ ఫిష్ స్మెల్ ఉంటుంది కదా, అదంతా పోయి కొంచెం బాగుంటుంది, మనం తినేటప్పుడు బాగుంటుంది. మెయిన్గా ఫిష్ ఏంటంటే ఎవరు వండుతారో వాళ్ళకి అసలు తినాలనిపించదు. వాటిని ముట్టుకొని పట్టుకొని కడిగి కోసి అది కుక్ చేసి దాన్ని అంతసేపు చూసాక తినడానికి ఆ ఉత్సాహం, మూడు అన్నీ పోతాయి అన్నమాట. సో మెయిన్గా ఫిష్కే. మిగిలిన నాన్ వెజ్ ఏదైనా వండినప్పుడు మనం ఏమనిపించదు, తర్వాత తినేస్తాం. కానీ ఫిష్కి మాత్రం ఎవరు వండుకుంటారో వాళ్ళకి తినాలనిపించదు. మీకు అలా అనిపిస్తుందా? సో కానీ మనమే మెయిన్ పార్ట్ ఇంట్లో వంట చేయాల్సిందే అన్నప్పుడు ఇంకేం చేస్తాం, కానీ చెప్తున్నా. సో ఇలా మంచిగా వాష్ చేసేస్తే స్మెల్ ఏముండదు. అప్పుడు వండిన ఒక 4-5 గంటలకి తిందాం, అప్పుడేమనిపించదు. మర్చిపోతాం కదా మనం కడిగిన విషయం. ఇక్కడ నేనేం చేస్తున్నా, మ్యారినేట్ చేయడానికి అన్ని కొంచెం ఫ్రై అడిగింది, అందుకని చెప్పి మొత్తం అన్ని పీసెస్కి మ్యారినేట్ చేసేస్తాను. తర్వాత కొంచెం హాఫ్ కర్రీ చేశాను, హాఫ్ ఏమో ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రై చేసింది అయితే వీడియో తీయలేదు. ఇది చాలాసార్లు చూపించింది, బయట దొరుకుతుంది మనకి ఫిష్ ఫ్రై మసాలా. నాకు ఇది ఎందుకు అంత నచ్చదు, అదొక రకమైన ఫ్లేవర్ వస్తుంది, ఆ ఫ్లేవర్ నాకు నచ్చదు. ఇలా ఇంట్లో చేసుకుంటే నచ్చుతుంది. కానీ ఈసారి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తాను, కొంచెం ఘాట్ ఎక్కువ అనిపించింది. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అంతే, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి అదొక పేస్ట్ లాగా చేసేసుకోవాలి. తర్వాత ఫిష్కి మంచిగా మ్యారినేట్ చేసేసుకొని ఒక 1-2 hours ఉంచితే మంచిది, బాగా బాగుంటుంది, ఇంకా యమ్మీగా ఉంటుంది. లేకపోతే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసేసి తర్వాత ప్యాన్లో వేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయర్లో, ఓవెన్లో, మనకి ఎందులో కావాలంటే అందులో కుక్ చేసేసుకోవచ్చు. ఫిష్ త్వరగా కుక్ అయిపోద్ది, ఒక 15-20 minutesలో మనకి కుక్ అయిపోద్ది మంచిగా. ఈ ఐరన్ దాంట్లో కుక్ చేసా. సో దీని లింక్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లో, చూడండి, సరేనా? అంతే, ఆయిల్ వేసేసుకోవాలి. నేను కర్రీ వచ్చింది ఏంటని షాక్ అయ్యారు ఎవరైనా? మధ్యలో వీడియో తీయలేదు, ఇది నెక్స్ట్ డే అనుకుంటా ఈ పార్ట్. అది హాఫ్ కర్రీ చేశాను అన్నాను కదా, ఆ కర్రీ కొంచెం వేడి చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ కర్రీ కూడా సింపులే, ఆనియన్, టమాటో, ఈ మ్యారినేట్ చేసిన ఫిష్ ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక్కసారి పెనం మీద వేసేసుకోవాలి. తర్వాత అది దాన్ని పట్టుకొని అది కుక్ అవుతుంది, బాగుంటుంది. ఇందులో పిండొడియాలు వేస్తాం మేము, యమ్మీ ఉంటాయి. ఈ పిండొడియాలు ఎవరికైనా తెలుసా? నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకి, శ్రీకాకుళం సైడ్ వీళ్ళందరికీ తెలుస్తుంది. ఇటువైపు నేను ఎక్కడ చూడలే, తెలగపిండితో చేస్తారు, పిండొడియం అంటాం, బాగుంటుంది. అండ్ మన ఉక్కూరు విషయానికి వచ్చేస్తే ఇది ఒక 15 minutes తర్వాత మంచిగా రోస్ట్ అయింది. ఇంకొంచెం ఒక 20 minutes వరకు రోస్ట్ చేసాం. మనం ఆ టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎంత వేడి కావాలో అంత చేసుకోవచ్చు. తర్వాత పప్పులు కూడా వేస్తాను, తర్వాత బియ్యం కూడా వేసేసి మొత్తం రోస్ట్ చేసేసి. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, నాది కమర్షియల్ యూజ్ ఉన్న మిక్సీ ఉంది కదా, ప్రతిసారి యూజ్ చేస్తున్నాను ఉక్కురు చేసేటప్పుడు. అది ఆల్రెడీ కింద 2 ఉన్నాయి కదా అని చెప్పి మీద పెట్టేశాను, అటుకు మీద పెట్టేశాను. అందుకని నా దగ్గర ఉన్న నార్మల్ మిక్సీతో ట్రై చేస్తే అది పౌడర్ అవ్వలేదండి, అది నూకలాగే ఉండిపోయింది. ఎంత పని అయిందో దాని తర్వాత. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు, అంటే వెంటనే పని అయిపోయింది 2 నిమిషాల్లోనే అనుకుంటాం. కానీ ఒకవేళ అది లేదంటే నేను అటుకు మీద ఎక్కి తీయడానికి బద్ధకం వచ్చి సరే ఉన్న మిక్సీతో చేసేద్దాం అనుకుంటే అది ఎంతసేపు చేసినా అవ్వలే. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది, స్ట్రాంగ్ పవర్ఫుల్ మిక్సీ కంపల్సరీగా కావాలి అన్న విషయం. సో రైస్ కూడా వేసేసి ఇలా రోస్ట్ చేసేస్తా. దాని తర్వాత మిక్సీ ట్రై చేశాను, అవ్వలేదు. తర్వాత నానా పాటలు పడి ఉక్కురు చేశాను. సో అది ఇంకా ఇప్పటికే ఈ వీడియో చాలా చాలా పెద్దది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో అదన్నమాట, అలా జరుగుతుంది. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సో ఇంత పెద్ద వీడియోలు పెడితే నాకు లైక్, కామెంట్, షేర్ చేస్తారా? తప్పకుండా చెప్పండి, సరేనా? బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో, టాటా.